171 ఓట్లతోటి కేటీఆర్ మీద మీరు ఓడిపోయారు కదా, అప్పుడు కూడా మీరు ఒక్క రూపాయి కూడా పంచలేదా? నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరికి ప్రమాణం మీద చెప్పగలుగుతారా? అందుకేనా మీరు ఓడిపోయిందన్నా నేను అడుగు. తప్పకుండా అదొక కారణం అయి ఉంటుంది. ఇటువంటి రాజకీయాలలో డబ్బులు వంచడం నాతో కాదు, ఎందుకంటే నా వ్యక్తిత్వాన్ని నేను నమ్ముకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన నాయకులందరూ కూడా ఇట్లా చేసే గెలిచిరా? నేను వారి గురించి మాట, నేను నా గురించి, నేను వేరే గురించి వేరే వారి గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. శత్రువా మీకు కేటీఆర్ అని? శత్రువా? నాకేం శత్రువు, నాకెవరు శత్రువు లేదు. నన్ను వాళ్ళు శత్రువుగా భావించుకుంటే నేనేం చేయలేను. అంటే మీ ఎజెండా మొత్తం కూడా కేటీఆర్ని టార్గెట్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. తెలంగాణ ఉద్యమంలో గన్నులు పట్టుకొని రైఫిల్ పట్టుకొని బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇలా మీరు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేయలేదు నాకు చేసిన. అసలు జై తెలంగాణ అంటారా రేవంత్ రెడ్డి గారు? కార్లు వస్తాడు, కార్లు ఎక్కుతాడు, రైఫిల్ పట్టుకొని కార్లు ఎక్కుతాడు. రేవంత్ రెడ్డికి తెలంగాణ భావం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదం అంటే ఇష్టం, ప్రేమ, గౌరవం, అభిమానం ఉంటాయి. ఓపెన్ అయితే తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి గారికి ఇష్టమే అనుకున్నాం. ఈడ పెడితే ఓ దాశరథి పెట్టాలి, లేకపోతే జయశంకర్ సార్ విగ్రహాలు పెట్టాలి, లేకపోతే అందశ్రీ లాంటి వాళ్ళు పెట్టాలి, లేకపోతే గద్దర్ లాంటి వాళ్ళు విగ్రహాలు పెట్టాలి. కానీ తెలంగాణ కాకుండా ఎన్టీ రామారావు గారి విగ్రహం, లేకపోతే బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం, ఇట్లాంటి విగ్రహాలను ఎందుకు ప్రోత్సహిస్తుండో రేవంత్ రెడ్డి అని? కళకు ఎల్లలు ఉండవు. అంటే గద్దర్ది కళ కాదా? గద్దర్ గారి విగ్రహాలు లేవా? అందశ్రీది కళ కాదా? విగ్రహం గద్దర్ ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఉన్నాయండి, గద్దరి ఉన్నాయా అండి? నిరోధులు అమ్ముకుంటారా అన్న వ్యాఖ్యలు ఎవరన్నారు? దాని నిజానిజాలు మీరు కనుక్కున్నారా? మీరు అనలేదా? ఎవిడెన్స్ చూపించాలని. నేను నిజంగా కూడా వాళ్ళ మీద కాంప్లైంట్ ఇస్తే ఎప్పుడూ బొక్కలకు వస్తాను. అరే మీరు కోపం కావద్దు ఇట్లా. ఇప్పుడు మీరు ఇన్ని స్కాములు అని చెప్పారు కదా, గొర్రెల స్కామ్ అన్నారు, బర్రెల స్కామ్ అన్నారు, చేపల స్కామ్ అన్నారు, ఈ కార్ రేసింగ్ అన్నారు, ఇవన్నీ అన్నారు కదా సార్. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇన్ని తప్పిదాలు చేసిన వాళ్ళను ఎందుకు మీరు తీసుకుపోయి జైల్లో పెడతారు చెప్పండి? చట్టం ఉంటుంది, న్యాయ వ్యవస్థ. తప్పని తెలిస్తే అరెస్ట్ కావాలి కదా. ఇప్పటి తరం రాజకీయాలకు కేకే మహేందర్ రెడ్డి సెట్ అయ్యారు. చాలాసార్లు నేను ఆలోచిస్తుంటా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది. 2.5 ఏళ్ళు గడిచిపోయినాయి, ఇంకో 2 ఏళ్ళు అయితే ఎలక్షన్లు కూడా వస్తుంది. ఏం చూసారంటే ఏం చెప్తారు మీరు? అసలు ఎక్కడ ఉంటారు అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ఇంట్లో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి వైట్ హౌస్ లో ఉంటారు. ఆ వైట్ ప్రజల సొమ్ముతో కట్టిన రక్త మాంసాలతో కట్టిన డబ్బుతో ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. బట్టి గారు ఉంటారు కదా, ఆయన సొంత బట్టి గారికి ఇష్టమే. 18 నుంచి 20-25 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డిని గుర్తుపడతారు. కొంతమేర పట్టకపోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. వాళ్ళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, సిరిసిల్ల కంటెస్టెడ్ ఎమ్మెల్యే కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే క్రాంతి, బాగున్నారమ్మా? యా బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నా క్రాంతి. సరే, ఇంటర్వ్యూలో చాలా ప్రశ్నలు మిమ్మల్ని అడగడం కోసమే ఇంటర్వ్యూ. ఏదైనా అడగొచ్చు కదా? ఏదైనా అడగచ్చు. ఏదైనా. కేకే మహేందర్ రెడ్డి తెరిచిన పుస్తకం, క్లోజ్డ్ బుక్? నాకు తెలిసిన మేర నేను తెరిచిన పుస్తకాన్ని. ఎవరైనా ఏదైనా అనుకుంటే దానికి నేను బాధ్యుని కాదు. నాకు తెలిసినంత మేర రాజకీయాలకు సంబంధించిన వరకు నేను తెరిచిన పుస్తకాన్ని. రైట్. ఇప్పటి తరం రాజకీయాలకు కేకే మహేందర్ రెడ్డి సెట్ అవుతాడా? చాలాసార్లు నేను ఆలోచిస్తుంటా. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ధన ప్రభావం, మద్యం, కుల రాజకీయాలు, వీటన్నిటిలో చూసినప్పుడు రాజకీయం అనేది ఇంతకుముందు నేను మా చిన్నప్పుడు విన్నది కానీ, మాకంటే ముందు రాజకీయ నాయకులు చూసినప్పుడు కానీ, దేశ స్వాతంత్ర ఉద్యమాన్ని చదివినప్పుడు కానీ, రాజకీయం అనేది ఒక సోషల్ వర్క్ కింద ఉండేది. ఒక స్వచ్ఛందంగా సమాజం బాగుపడాలి, నా ఊరు బాగుపడాలి, నా వాడ బాగుపడాలి, నా దేశం బాగుపడాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా సుఖ సంతోషాలు ఉండాలని ఒక ఉద్దేశం కొద్దీ సేవా తత్పరతతో వచ్చేవాళ్ళు చాలామంది. ఇవాళ సేవా తత్పరత లేదని నేను అంటలేను. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న రాజకీయాలలో సొంత సేవ ఎక్కువైపోయింది, సమాజ సేవ తక్కువైపోయింది. మీ పార్టీలో కూడా దీనికి వీరు అతీతులు అని నేను అనను. కాంగ్రెస్ పార్టీలో కూడా అట్లే ఉందా అంటారు? నేను ఎవరిని ఎవరిని ఉద్దేశించనట్లేదు. ఇంకోటి కాదు, నేను జనరల్ రాజకీయాల గురించి చెప్తున్నాను. వాళ్ళ ఎవరికి దేనికి అతీతులు కారు నేను అన్నదానికి, ఎక్కువ తక్కువ అంతే. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడ కూడా సమాజ సేవా దృక్పథం కొద్దీ ఇవాళ రాజకీయాలు నడుస్తున్నాయని నేను అనుకోవట్లేదు. ఇంకోటి దీనికి ముఖ్య కారణం ఏంటంటే డబ్బు ప్రభావం ఎక్కువ. రెండవది
రాజకీయ నాయకులుగా ఎంటర్ అయ్యే వాళ్ళు చాలామంది పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారు వర్గం నుంచి వస్తుంది చాలామంది. మూడవది ఏంటంటే విద్యార్థి రాజకీయాలన్నింటినీ మొత్తానికి చంపేసింది. విద్యార్థి రాజకీయాలు ఉంటే ఏమైందంటే విద్యార్థి రాజకీయాలలో ఒక సిద్ధాంతం పరంగా విద్యార్థులు వస్తారు. ఆ సిద్ధాంత రాజకీయాలు బంద్ అయిపోయినాయి. అన్ని రాద్ధాంత రాజకీయాలే ఉన్నాయి. అలా సిద్ధాంత రాజకీయాలు ఉన్నప్పుడు ఒక కట్టుబాటులో వస్తారు. ఇది తప్పు, ఇది ఒప్పు అనే ఒక భావజాలం ఉంటుంది వాళ్ళ మైండ్లో. ఆ భావజాల వ్యాప్తి ఇలా అందరిలో తగ్గిపోయింది అలా. ఎందుకంటే ఎప్పుడైతే ఆ భావజాల వ్యాప్తి తగ్గిపోతుందో సమాజం మీద ఎంతసేపు ఏంటంటే తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, నా కొడుకు నీట్లో ఏ ర్యాంక్ వస్తారు, ఎంసెట్లో ఏం ర్యాంక్ వస్తుంది, ఎఫ్సెట్లో ఏ ర్యాంక్ వస్తుంది, రేపు పొద్దున ఎంత ప్యాకేజ్ వస్తుంది, ఇక్కడ కాకుండా అమెరికా ఎక్కడికి పంపాలి అన్న ఆలోచన కొద్దిగా ఉన్నది తప్ప ఇలా ఒక విద్యార్థిని అన్ని రంగాల్లో మలిచి అతన్ని ఒక పరిపక్వత గల విద్యార్థిగా తయారు చేయడానికి ఈ సమాజం ముందు లేదు. ఇవాళ ఈ సమాజంలో అన్నీ కూడా లోపించినాయి. ఇలా తల్లిదండ్రుల నుంచి మొదలుకుంటే విద్యార్థులు కానీ చిన్నప్పటి నుంచి మనం పుట్టగానే ఇంతకుముందు రామాయణం, భాగవతం వినిపించేవాళ్ళం అందరికీ. మంచి చెడు అనేది రావణాసురుడి గురించి, రాముని గురించి, కృష్ణుని గురించి, భారతంలో దుర్యోధన గురించి, అర్జునుని గురించి అన్నీ చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం. ఇవన్నీ లేవు ఇవాళ. ఎందుకంటే అందులో మంచి చెడు రెండు మిళితమై ఉంటుంది కదా. రామాయణ భారతాలు చెప్పే తాతమ్మలు లేరు, నాయనమ్మలు లేరు, అమ్మమ్మలు లేరు. కాబట్టి ఆ మంచి చెడు గురించి చెప్పడానికి మనిషికి పూర్తిగా పరిపక్వత చెందే దిశగా మన పిల్లలను మనం పెంచలేకపోతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా సమాజంలో ఉన్న ఈ రుగ్మతలకి వల్ల ఇవన్నీ కూడా ఒక కారణమని నేను భావిస్తాను. ఓకే, రైట్. అంటే మీరు సెట్ అవుతుర్రా అవుతారా కారా అన్న సమాధానం చెప్పలేదు ఇప్పటి తరం రాజకీయాలకి. నేనేమంటున్నానంటే కొంతమేర నేను వెనుకబడి ఉంటానేమో నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా. ఎందుకంటే ఇటువంటి రాజకీయాలలో డబ్బులు వంచడం నాతో కాదు. ఎందుకంటే నా వ్యక్తిత్వాన్ని నేను చంపుకోలేను, వ్యవస్థలను నేను నాశనం చేయలేను, వ్యవస్థలను మన గుప్పిట పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు, మద్యాన్ని నేను పంచలేను. ఇవన్నీ కూడా కొన్ని ఒక రకంగా నాకు 171 ఓట్లతోటి కేటీఆర్ మీద మీరు ఓడిపోయారు కదా, అప్పుడు కూడా మీరు ఒక్క రూపాయి కూడా పంచలేదా? నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరికి ప్రమాణం మీద చెప్పగలుగుతారా? నా జీవితంలో నేను చెప్తున్నా, మనస్సాక్షిగా నేను చెప్తున్నా, నా మనస్సాక్షిగా నేను ఇంతవరకు చెప్తున్నా. నేను జీవితంలో ఫలానా వాళ్ళకు మందు తాగియండి, ఫలానా వాళ్ళకు డబ్బులు ఇవ్వండి, ఓట్లు వేస్తారు, ఫలానా కుల సంఘానికి డబ్బులు ఇవ్వండి అని నేను ఇంతవరకు చేయలేదు. నేను కాదు నాతో ఉండే వ్యక్తులు కూడా చేయలేదు. అందుకేనా మీరు ఓడిపోయిందని నేను అడుగుతా. తప్పకుండా అదొక కారణం అయి ఉంటుంది, కాదని నేను అంటలేను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన నాయకులు అందరూ కూడా ఇట్లా చేసే గెలిచిరా? నేను వారి గురించి నేను నా గురించి చెప్తున్నా. నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. నేను నా మట్టుకు నేను చెప్తాను. మీరు ఓడిపోయడానికి కారణం ఇది అయి ఉంటే వారు గెలవడానికి కారణం కూడా ఇదే అయి ఉంటుంది కదా. అట్లా ఉండకపోవచ్చు. అనేక సందర్భాలు అనేక కారణాలు ఉంటాయి. అట్లయితే మీరు గెలవాలి కదా. 100 కోట్లు అట్లయితే మీరు గెలవాలి. 100 కోట్లు పెట్టిన వాళ్ళు కూడా అట్లనే అనుకుంటే మీరు గెలవాలి కదా. నేను గెలుపు టంచు వరకు వచ్చిన కదా చాలాసార్లు. నేను గెలుపు టంచు వరకు వచ్చిన కదా. ఇప్పుడు సామాన్యంగా ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, మంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రి అనుకున్న వ్యక్తి ఇలా ఎప్పుడు కూడా అక్కడనే కొట్టుమిట్టాడుతాడు, ఎప్పుడు నన్ను చూసి భయపడతాడు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. మెజారిటీ కూడా వచ్చింది కదా చాలా సందర్భాల్లో. మొన్నేమైంది, అంతకుముందు ఏమైంది, మొన్నేమైంది, ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు ఏమైంది, అన్ని పార్టీల పొత్తులను పోటీ చేసిండు, మహాకూటమి పొత్తులో పోటీ చేసిండు. తెలంగాణ ఉద్యోగం ఉవ్వెత్తున ఉంటుంది. అప్పుడు ఉవ్వెత్తున ఉన్నప్పుడు కూడా ఆయన ఎన్నోట్లతో కలిసిండో తెలుసు మీకు. ఇవాళ శత్రువా మీకు కేటీఆర్? ఏమన్నా శత్రువా? నాకేం శత్రువు? నాకెవరు శత్రువులు లేరు. నన్ను వాళ్ళు శత్రువుగా భావించుకుంటే నేనేం చేయలేను. నాకైతే ఎవరు శత్రువులు లేదు. ఆయనకు నాకు గట్టి పంచాయతీ లేదు. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆహ్వానంతో కాంగ్రెస్ పార్టీలోకి పోయారు, టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీలో కొంత తిరిగిరు మీరు. ఇప్పుడేమో కాంగ్రెస్లో ఉన్నారు. అంటే మీ ఎజెండా మొత్తం కూడా కేటీఆర్ని టార్గెట్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు మీ ఆలోచన విధానం ఎట్లుందో నాకు తెలియదు, కానీ నా ఆలోచన విధానం ఒకటి. నేను పుట్టు తెలంగాణవాదిని, నేను పెట్టు తెలంగాణవాదిని కాదు. తెలంగాణ సాధన ఏకైక లక్ష్యంగా నేను పనిచేస్తున్నాను. నేను నా విద్యార్థి దశ నుండి కూడా తెలంగాణనే నా యొక్క ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నాను. నేను విద్యార్థి జీవితంలో ఉన్నప్పుడు కూడా నేను తెలంగాణ ఆర్గనైజేషన్ కొరకు పనిచేస్తున్నాను. తర్వాత టీఆర్ఎస్ వచ్చినప్పుడు పనిచేస్తున్నాను. తర్వాత నేను కాంగ్రెస్లో పోయినప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడినాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా తెలంగాణకు మేము అనుకూలం అని చెప్పి దాన్ని రాసి అప్పుడు అఖిలపక్ష మీటింగ్ పిలిచినప్పుడు ఢిల్లీలో షిండే గారు, అప్పటి హోంమంత్రి, వారి దగ్గర నేను, మైసూరారెడ్డి గారు ఇద్దరం వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలమని ఇచ్చిన వ్యక్తులలో నేను ఒక్కని. అంటే తెలంగాణ నో అన్నోన్తోని తెలంగాణ ఎస్ అనిపించటండి. నేను పుట్టు తెలంగాణ వాదిని. నేను ఏదో రాజకీయ పబ్బం కొరకో రాజకీయ ఉద్యోగాల కొరకో నేను తెలంగాణ వాదిని కాదు. నేను ఇలా
ఇవాళ మీరు అవసరం ఉన్నప్పుడు మేము అనలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే అన్నదో మేము తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పి మళ్ళీ అన్నదో అప్పుడు వెంకయ్య నాయుడు గారు అనుకుంటారు రాజ్యసభలో వెంకయ్య నాయుడు గారు చైర్మన్ సీట్లో ఉన్నాడు అనుకుంటారు రాజ్యసభలో ఉపరాష్ట్రపతిగా. ఈ లెటర్ను తీసి పార్లమెంట్ సాక్షిగా వినిపించిండు. రైట్. మీరు ఓకే, మీరు పుట్టు తెలంగాణ వాది, లేకపోతే తెలంగాణ వాదం అంటేనే మీకు చాలా ఇష్టమని అనుకుందాం. కాసేపు అనుకుంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో గన్నులు పట్టుకొని రైఫిల్ పట్టుకొని బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇలా మీరు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేయలేదు నాకు తెలిసిన మీరు. అసలు జై తెలంగాణ అంటారా రేవంత్ రెడ్డి గారు? జై తెలంగాణ అన్నారు. జై తెలంగాణ ఉద్యమానికి ఆయన సహాయం కూడా చేసిండు. ఆయన వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ పెట్టిన బండ్లలో ఆయనకు కూడా బండి ఎప్పుడు పంపుతున్నాయి. ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేయాలి. ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు పార్టీలో ఉండొచ్చు. ఆయన నేను ఏమంటున్నానండి అంటే తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన చంద్రబాబు నాయుడులో పార్టీలో ఉండొచ్చు ఆయన. నేను కూడా రాజశేఖర రెడ్డి పార్టీ నేనైతే పర్సనల్గా మిమ్మల్ని ఏమని ఫీల్ అవుతానంటే, కేకే మహేందర్ రెడ్డి అని అంటే ముక్కుసూటి మనిషి, ఏదైనా నిజాలు చెప్తాడు, ముక్కుసూటిగా మాట్లాడతాడు అనుకుంటా. కానీ దీంట్లో మాత్రం కొంత తోబూచులాట, లేకపోతే నిస్సంకోచంగా నేను ఎక్కడ కూడా అబద్ధం ఆడట్లేదు. రేవంత్ రెడ్డికి తెలంగాణ భావం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదం అంటే ఇష్టం, ప్రేమ, గౌరవం, అభిమానం ఉంటాయా? ఓపెన్గా చెప్పు. 100% ఉంటాయి. ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షిని. ఆయనే హరీష్ రావు గారు నేను కలిసి పనిచేస్తున్న సందర్భంలో చాలా సందర్భాల్లో ఆయన మాకు చాలా మెటీరియల్ పట్టుకొచ్చి ఇచ్చిండు. ఆయన ఎక్కడ ఇప్పుడు ఈ కాసు బ్రహ్మానందరెడ్డి పార్కులో అప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు భూమిని వేరే వాళ్ళకి ఇస్తున్నప్పుడు కానీ మన ఆస్తులు పోతున్నాయి అని చెప్పి కానీ, అదే మాదిరిగా అనేక సందర్భాల్లో ఆయన తెలంగాణకు అనుకూలంగా కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ విధంగా మనకు దోపిడీ జరుగుతుందని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇలా ఏ రోజు కూడా ఆయన నాకు ఒక్క సంఘటన చూపించండి, నేను తుపాకులు పట్టుకొని వచ్చి తెలంగాణ ఉద్యమం మీద నేను ఫైరింగ్ చేస్తాను, లాఠీలు తీసుకొచ్చి నేను ఫైరింగ్ చేస్తాను, కార్లు ఎక్కడం వేరు, నీకు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ పోవడం వేరు. ఇవాళ నీకు అదే దానం నాగేందర్ గారు కానివ్వండి, తలసాని శ్రీనివాసరావు కానివ్వండి, అనేక మంది తెలంగాణ ఉద్యమ ద్రోహులను తీసుకొచ్చి రాజకీయ పునరేకీకరణ పేరిట తెలంగాణ నేను చెప్పేది చెప్తాను నేను డెఫినెట్గా. ఇప్పుడు చెప్పిన తర్వాత తెలంగాణ రాజకీయ పునరేకీకరణ పేరిట అందరిని తీసుకొచ్చింది ఆయన. నేను రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా అటువంటి స్టేట్మెంట్ అక్కడ ఇస్తే నాకు చూస్తే నేను డెఫినెట్గా దాని నుంచి విడ్రా అవుతా. కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్లను అడిగిన ఏంటంటే, మీరు నిజంగా తెలంగాణ ఉద్యమ ద్రోహులను తీసుకొచ్చి మీరు మీ పార్టీలో పెట్టుకున్నారు, తెలంగాణ అన్నోళ్ళను మీరు తెలంగాణ వచ్చినాక తెలంగాణలో మీరు భాగస్వాములు చేసిండ్రు అని నేను బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అన్నప్పుడు వాళ్ళు చెప్పిన ఒకటే మాట, అప్పుడే వచ్చిన రాష్ట్రం, ఆ రాష్ట్రంలో ఏర్పడ్డది అప్పుడే తెలంగాణలో ఏర్పడ్డది ప్రాంతీయ పార్టీ, దీన్ని కాపాడుకోవాలి అని అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా తెలంగాణకు వ్యతిరేకంగా మీరు కర్ర ఎత్తిండా, తుపాకీ చూపించిండా? తుపాకీ పట్టుకుని కార్లు ఎక్కిండు అనేది నీకు తెలంగాణ అంటే చంపుతాన్నాడు ఆయన సెక్యూరిటీ కొరకు ఇప్పుడు నాకు సంబంధం, నాకు జ్ఞాపకం లేదు. కానీ ఆ సందర్భం ఏమైనా ఉంటే నాకు చెప్పండి, డెఫినెట్ గా నేను విడ్రా అవుతా. నేనన్న పదాల నుంచి నువ్వు తెలంగాణ అంటే చంపుతా నిన్ను, తెలంగాణ అంటే గుద్దుతా నిన్ను అని ఎప్పుడు అన్నట్టయితే నాకు ఒక ఇన్సిడెంట్ ఉంది. తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి గారికి ఇష్టమే అనుకుందాం, ఈడ పెడితే ఓ దాశరథి పెట్టాలి, లేకపోతే జయశంకర్ సార్ విగ్రహాలు పెట్టాలి, లేకపోతే అందశ్రీ లాంటి వాళ్ళు పెట్టాలి, లేకపోతే గద్దర్ లాంటి వాళ్ళు విగ్రహాలు పెట్టాలి. కానీ తెలంగాణ కాకుండా ఎన్టీ రామారావు గారి విగ్రహం, లేకపోతే బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం, ఇట్లాంటి విగ్రహాలను ఎందుకు ప్రోత్సహిస్తుండవు రేవంత్ రెడ్డి అంటే? ఇప్పుడు నేనేమంటున్నానంటే కళకు ఎల్లలు ఉండవు, కళ అనేది వెళ్ళలేదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు గద్దర్ది కళ కాదా? గద్దర్ గారి విగ్రహాలు లేవా? విగ్రహం ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఉన్నాయని గద్దరి ఉన్నాయా అండి? నేను ఒకటే మాట చెప్తున్నాను, ఎన్టీ రామారావు గారి విగ్రహం తను పెట్టింది ఒకటే. ఆ పార్టీ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒకటే అవసరం లేవు అన్నప్పుడు పెట్టడం ఓకే. ఆయన పెట్టిన పార్టీ పరంగా కళను ప్రభుత్వం కూడా ప్రోత్సహించదు, కళను ప్రభుత్వం కూడా ప్రోత్సహించదు అని చెప్పడానికి తను చేసిండు. మీ ఉద్దేశం నా ఉద్దేశాలు చెప్పకముందు మీ ఉద్దేశాలు చెప్పాలి. ఇప్పుడు వారు పెట్టినప్పుడు ఇక్కడ కూడా ఎన్టీ రామారావును అభిమానించే వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో అనేక మంది ఉన్నారు, ఆ కళను పోషించే వాళ్ళు ఉన్నారు ఇవాళ. కాబట్టి ఆయన పాట అలాగే మీరు అన్నట్టు బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు కూడా ఎంకరేజ్. కాబట్టి కళకు ప్రాంతీయతత్వము ఎక్కడ కూడా జోడించకూడదు అనేది ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో జయ జయ హే తెలంగాణ పాటను కేసీఆర్ ఎవరితో పాటించిండు అని రామకృష్ణ గారితో మాట్లాడించాడు. రామకృష్ణ ఎక్కడతను రామకృష్ణ
అంటే వారు చెప్తేనేమో వారి తవుడు తింటేనేమో తెలంగాణ ఫ్రీగా తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు సమయంలో వారు మాట్లాడిస్తారు, వాళ్ళు పాడిస్తారు. పాడింది రాసింది అందశ్రీ గారు, పాడించింది ఎవరితోని, దానికి మ్యూజిక్ సమకూర్చింది ఎవరు, ఇవన్నీ కూడా ఇప్పుడు మ్యూజిక్ సమకూర్చింది ఎవరు? నేనేమంటున్నా అంటే నేను తెలంగాణ ఉద్యమం అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది వాళ్ళ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అందరు కూడా కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉంది వాళ్ళ. ఇవాళ తెలంగాణ ప్రాంతం అయిపోయింది ఇలా, భౌగోళిక తెలంగాణ వచ్చేసింది. భౌగోళిక తెలంగాణ ఆందోళన ఏరి బయట పడేయాలి కదా, ఇలా ఆందోళన తీసి బయట పడేయాలి కదా, వాళ్ళు నుంచినది ఇక్కడ. వాళ్ళకి అన్ని రకాలుగా ఇవ్వ తెలంగాణ కొరకే పొట్లాడిన తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళని ఇలా హక్కులు చేసుకున్నదా, మెగా కృష్ణారెడ్డిని పట్టుకొచ్చింది కదా, వాళ్ళందరినీ హక్కులు చేసుకొని చేసింది అదే కదా. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, మేము ఏమంటున్నామంటే ఆ రోజు కూడా మేము ఒకటే మాట్లాడున్నాం, ఈ రోజు కూడా ఒకటే మాట్లాడుతున్నాం. ప్రాంతం తెలంగాణ రాష్ట్రం కావాలని ఇచ్చింది, ప్రగాఢంగా విశ్వసించింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో సమైక్య రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ఉద్యమం కొరకు పోట్లాడింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలోని తెలంగాణ వాదులందరూ కూడా ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చినంత మాత్రాన బయటికి వెళ్ళాలి, ఉండకూడదు ఇవ్వాలని భారతదేశంలో ఎవరు ఎక్కడైనా జీవించవచ్చు, అందరినీ ఉండొచ్చు. కాబట్టి ఇలా గద్దర్కు ఇలా అంత పెద్ద ఎత్తున గద్దర్ అవార్డు పెట్టింది ఎవరు? అందశ్రీకి ఇలా జయ జయ తెలంగాణ తెలంగాణ గీతంగా చేసింది ఎవరు? తెలంగాణలోకి ఇస్తారు అవార్డులు పెట్టి, అందరికి ఇస్తారు. అందులో ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటే అందరికి ఇస్తారు. తెలంగాణలో కదా అందరు అవార్డులు వచ్చినప్పుడు అందరికి కళకు అందరికీ కళలో సమానంగా ఎవరు ఉంటే వాళ్ళకి ఇసుకుంటే పోతారు అంతే. దానికి అంతే తప్ప ఈయన ఉన్నారు కాబట్టి ఈయనకే ఇస్తాం. గద్దర్ అవార్డు ఓన్లీ తెలంగాణలో కానీ పెట్టలేదు. తెలంగాణ అవార్డు తెలంగాణ కళాకారులకు మాత్రమే గద్దర్ అవార్డు అని పెట్టలేదు. కాబట్టి సినిమా సంఘానికి సంబంధించింది గద్దర్ అవార్డులు పెట్టినారు వాళ్ళ. కాబట్టి అందులో ఎవరు ఉంటే వాళ్ళకి ఇస్తారు. దానిలో ఉన్న వాళ్ళకున్న రేషియో ఉండదు, దానికి రేషియో ఉండదు, మెరిట్కు రేషియో ఉండదు. మెరిట్కు సరే అలా న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అనేది ఎవరి ఆలోచన వారిది. నేను కొన్ని పేర్లు తీసుకొని మెరిట్ విషయంలో దాన్ని నేను నిర్ణయితం కాదు, దానికి నేను నిర్ణయితం కాదు. మీ ఆలోచనలు ఉండొచ్చు కానీ దానికి నేను నిర్ణయితం కాదు. రైట్, ఈ సబ్జెక్టు కాసేపు పక్కన పెడదాం. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్న అడగాలి. రైట్, మిమ్మల్ని ప్రామిస్ తీసుకున్నా నేను ఏదైనా అడగొచ్చు కదా అని అంటే మీరు సరే అన్నారు, అందుకోసం అడుగుతున్నా. మీరు నేతన్నలో నిరోధులు అమ్ముకుంటుర్రా అన్న వ్యాఖ్యలు చేసిండ్రు, అనొచ్చు అట్లా? ఎవరన్నారు? దాని నిజానిజాలు మీరు కనుక్కున్నారా? ఎవరన్నారు దాన్ని? ఏ పేపర్లు రాసింది? మీరు అనలేదా? ఏ పేపర్లు రాసిన మీరు అనలేదా? నేను అనలే, ఎప్పుడు అన్నమాట. నేను ఎప్పుడు అన్నమాట అనలే. ఒక జర్నలిస్ట్ అడిగినప్పుడు పాపడాలు అమ్ముకుంటారు, ఏ జర్నలిస్ట్ అడిగినాను? ఏ జర్నలిస్ట్ అడిగిన? జర్నలిస్ట్ అంతే. ఏ జర్నలిస్ట్ అడిగినాను మీరు చెప్పండి. నేను అడగండి, నేను ఎప్పుడైతే ఏ జర్నలిస్ట్ నాకేనప్పుడు మీరు చెప్తాను అన్నమాట. వార్తలలో అన్నిట్లలో వచ్చింది. ఏ వార్తలు వచ్చింది నాకు చెప్పండి, ఎవిడెన్స్ చూపియాలా మీకు? చెప్పండి కదా, ఎవిడెన్స్ చూపియాలా? ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు ఎవరైనా జర్నలిస్ట్ చెప్పినట్టయితే జర్నలిస్ట్ అనే వ్యక్తి ఎదురుగొచ్చి అడుగుతాడు, అక్కడ ఇక్కడ కట్ అండ్ పేస్ట్ పెట్టడు, సందర్భాన్ని బట్టి ఉంటుంది. కట్ అండ్ పేస్ట్ పెట్టరు. నేను ఆ జర్నలిస్ట్ పైన ఎవరైతే మీరు అన్నోళ్ళు ఉన్నారో నేను నిజంగా కూడా వాళ్ళ మీద కాంప్లైంట్ ఇస్తే ఎప్పుడూ బొక్కలు పోతారు. కొంతమంది వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు, కొంతమంది వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు, వాళ్ళ బతుకుదురలే అవి ఎంగిలి మెతుకులకు ఆశపడి వాళ్ళు బతుకుంటారు. వాళ్ళ బతుకులు బతకాలని చెప్పి నేర్చుకో. ఇంత పెద్ద ఆరోపణ మీ పైన నిజం కాదు అని అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా దాన్ని కట్టడి చేయాలంటే మీరు కేసులు వేయాలి. ఏమైనా నన్ను ఏమన్నారు వాళ్ళు? నన్ను ఏమన్నా అన్నారా? నీ రాజకీయ లబ్ధి కోసం కొంతమంది చెప్పు చేతుల్లో కీలి బొమ్మై వాళ్ళ ఎంగిలి మెతుకులకు ఆశపడి ఎవరేమల్లే నన్ను సిరిసిల్ల పద్మశాలని నన్ను ఎవరు కూడా తప్పు పట్టుకోలేదు. వాళ్ళ రాజకీయ లబ్ధి కొరకు మాట్లాడుకున్నారు. కొంతమంది మా కూసే పేపర్లు ఉన్నాయని చెప్పి రాసేయడానికి ఉన్నాయి సోషల్ మీడియాలో పెట్టుకొని కొంతమంది చేసినారు తప్ప సిరిసిల్ల పద్మశాలి సమాజంలో నన్ను ఎప్పుడేమనలే. అదే పద్మశాలి సమాజం ఇట్లా వీళ్ళు ఇట్లా అన్నారు అంటే వాళ్ళు ఆటోమేటిక్ ఖండించరు కూడా వచ్చేవాళ్ళు. ఎప్పుడు అనడా మాట ఆయనని నన్ను దగ్గరగా చూసిన వాళ్ళు. కొంతమంది నేనేమంటున్నానంటే కొంతమంది రాజకీయ లబ్ధి కోసం కొంచెం చేస్తుంటారు. ఎంగిలి మెతుకులకు ఆశపడో తిని పారేసిన బొక్కలు తినడానికో అటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు సమాజంలో. అటువంటి వాళ్ళకి ఇట్లనే మాట్లాడతారు కేకే మంది. నేను మీరే అన్నారు కదా ముక్కుసూటిగా మాట్లాడతాను, నేను ముక్కుసూటిగానే మాట్లాడతా. అంటే కొన్ని సందర్భాల్లో మీ స్వార్థాల కొరకు, రాజకీయ స్వార్థం కొరకు, మీ కుటుంబాల బాగు కొరకు ఇంకోల మీద అబాండాలు వేసుకొని బతుకు మీద అయినట్టయితే, అంటే అటువంటి జర్నలిస్ట్ అయినట్టయితే దాన్ని నేను బాధపడతా. వాళ్ళని చూసి జాలేస్తుంది నాకు, వాళ్ళని జాలేస్తుంది. వాళ్ళ పాపాన వాళ్ళు పోతారులేని, వాళ్ళ పాపానే వాళ్ళే పోతారు. వాళ్ళ బతుకుదీర కోసమో వాళ్ళ మనుగడ కోసమో వాళ్ళు చేస్తున్న వాళ్ళ వ్యక్తిత్వాన్ని చంపుకోను, లేకుండా వాళ్ళ కుటుంబ పోషణ కొరకు వాళ్ళు చేస్తున్న చిల్లర జర్నలిజం తప్ప ఇంకోటి కాదని చెప్పి 300 కోట్లు పెడితే సిరిసిల్ల సస్యశ్యామలం అవుతుండే అని మీరు గతంలో అన్నారు కదా. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నారు, మీ ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారు సీట్లో కూర్చున్నారు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇన్ఛార్జ్గా ఉన్నారు.
మరి మీరు అవే 300 కోట్లు తెచ్చి సస్యశ్యామలం చేయొచ్చు కదా. ఆ సన్నాసులు ఏం చేసినారని మీరేం ఈ రాష్ట్రాన్ని చేస్తు- తెలంగాణ మీరేం చేస్తుంటారు? తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు ఇంచుమించు 19,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఇచ్చిండ్రు. 19,000 మిగులు బడ్జెట్తో ఇచ్చిండ్రు. 69,000 అప్పులు ఉన్నా కానీ 1,000 కోట్ల అప్పులు ఉన్నా 19,000 అయితే మిగులు ఉన్నది. మిగులు బడ్జెట్తో ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రం అంతా కూడా ఇవాళ ఎంత దోపిడీకి గురైంది ఇవాళ. ఇప్పుడు 2.5 ఏళ్లలో ఎంత తప్పు అయిందండి? 8 లక్షలు. ఇప్పుడు 2.5 ఏళ్లలో ఎంత తప్పు అయింది? అది చెప్పిన తర్వాత వినాలి. నేను చెప్పిన తర్వాత మీరు అడగాలి. సరే చెప్పండి. నేను చెప్పిన తర్వాత మీరు అడిగితే బాగుంటుంది. మీరు చెప్పండి. మీరు కొంతమందిని టార్గెట్ పెట్టుకొని కొంతమంది మెప్పు కొరకు మీరు పనిచేసే క్వశ్చన్లు ఇస్తాంటే నేను దానికి ఏం చేయలేను. మీరు దృష్టిలో పెట్టుకొని చెప్పండి వినకుండా మరి ఆన్సర్ చేయకుండా మీరు అడుగుతున్నట్టు అంతే ఉంటుంది. మేము అదే అనుకోవాల్సి వస్తుంది. మీరు కోపం కావద్దు ఇట్లా. నేను కోపం కావట్లే, నేను ముక్కుసూటిగా మాట్లాడతాను, మీరే అన్నారు. అదే మాట్లాడుతున్నాను. మరి మాట్లాడాలి. అదే చెప్తున్నాను నేను. ఇవాళ 8 లక్షల కోట్ల పైచలకు అప్పు చేసి ఇవాళ దానికి మిత్తి నెల 6,750 కోట్ల మిత్తి కట్టి తీసి దౌర్భాగ్యమైన స్థితికి ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించి జీతాలు ఇవ్వలేని స్థితిలోకి నెట్టేసిన ఆ దౌర్భాగ్యపు 9.5 సంవత్సరాల పరిపాలనలో ఇవాళ అప్పులు చేయకుండా మరి ఇంకేం చేసుకుంటూ వస్తారని రాష్ట్రం గడవాలంటే ఇవాళ 360 కోట్లు పెడితే పక్కన వాళ్ళ బావగారు చేసిండ్రు. రంగనాయక సాగర్ ప్రాజెక్టు నుంచి మాకు 10, 11, 12 ప్యాకేజీలు రావాలి. మాకు తంగలపల్లి మండలం కానీ ముస్తాబాద్ మండలం కానీ నీళ్లు రావాలంటే ఇంచుమించు మాకు 10,000 ఎకరాల నీళ్లు పారాలంటే కాలువలు చేయాలి. సిరిసిల్ల బార్డర్ వరకు, సిద్దిపేట బార్డర్ వరకు కెనాళ్ళు అవుతాయి. మాకు కావు. ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని, నేను కాబోయే ముఖ్యమంత్రిని, నేను రారాజును యువరాజును అని చెప్పుకున్న వ్యక్తి ఆయన. ఇవాళ 9th ప్యాకేజీ నుంచి మలక్పేట నుంచి వచ్చి మళ్ళీ అప్పర్ మాన డ్యామ్ నింపాలి. నింపుతే అక్కడ మాకు మళ్ళీ ఒక ఇంచుమించు 70,000-80,000 ఎకరాలు ఆడ కొంత మేర స్థిరీకరణ జరుగుతుంది, ఇంకొంత కొత్తగా వస్తుంది సాగు. ఇవన్నీ చేయకుండా అది కూడా కాకుండా బతుకమ్మ చీరల పేరిటి మీద బకాయిలు పెట్టిపోయిన దౌర్భాగ్యులు వీళ్ళు. సిరిసిల్ల పద్మశాలి సోదరులకు ఈ 360 కోట్ల బకాయిలు పెట్టిపోయిన దౌర్భాగ్యులు. మేము నేతలకు బాగా చేసినామని చెప్పిన వాళ్ళు బతుకమ్మ చీరల పేరిట వీళ్ళ బతుకులని బాగా చేసినామన్న దౌర్భాగ్యులు ఇలా రాష్ట్రాన్ని అప్పులలో నెట్టిపోతే మరి మిత్రులు కట్టడానికి ఏం చేయాలని డబ్బులు అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేసింది? నీ మిత్రులు కట్టడానికి, నీ అప్పు తీర్పడానికి, నీ యొక్క 1,00,000 కోట్ల రూపాయల కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చినందుకు, నీ యొక్క గొర్రెల స్కాములు డబ్బులు తిన్నందుకు, నీ చేపల స్కామ్లో డబ్బులు తిన్నందుకు, నీ మొక్కల స్కామ్లో డబ్బులు తిన్నందుకు, నీ ఈ కార్ రేసింగ్లో డబ్బులు తిన్నందుకు, దళిత బంధు మీద దళితులను మోసం చేసిన డబ్బులు తిన్నందుకు ఇవాళ ఇవన్నీ చేసిన దానిలో అప్పుల కుప్పలో ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా నిరుద్యోగులుగా చేసి ఎక్కడ పడితే అక్కడ దోచుకొని ఇవాళ ఆఖరికి వస్తే ఇవాళ అవుట్ సోర్సింగ్ల ద్వారా ఏజెన్సీలకు అప్పచెప్పి 67,000 మంది వ్యక్తులు అక్కడ లేకుండానే ఫిజికల్గా వాళ్ళ జీతాలు కాజేసినందుకు ఇంచుమించి వాళ్ళ ఇంకో 90,000 మంది ఏదైతే ఆసరా పెన్షన్లు ఉంటాయో వాళ్ళకి అడ్రస్లు లేకుండా వాళ్ళకి ఎవరి కొడితే వాళ్ళకి ఇచ్చుకుంటా ఎక్కడ పడితే అక్కడ అందిన కాడికి దోచుకున్న వైనం దృష్ట్యా ఇలా ఈ రాష్ట్రం 8,17,000 19,000 కోట్ల అప్పుల్లోకి నెట్టబడి 6,750 కోట్లు నెల మిత్తి కడుతున్నాం. అప్పులు అందుకే చేస్తుంటే రైట్. ఇప్పుడు మీరు ఇన్ని స్కాములు అని చెప్పారు కదా, గొర్రెల స్కామ్ అన్నారు, బర్రెల స్కామ్ అన్నారు, చేపల స్కామ్ అన్నారు, ఈ కార్ రేసింగ్ అన్నారు, ఇవన్నీ అన్నారు కదా సార్. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇన్ని తప్పిదాలు చేసిన వాళ్ళను ఎందుకు మీరు తీసుకుపోయి జైల్లో పెడతారు చెప్పండి. ఇప్పుడు క్రాంతి గారు ఒకటి ఉంటుంది, చట్టం అనేది ఉంటుంది, చట్టం ఉంటుంది, న్యాయ వ్యవస్థ ఉంటుంది. చట్టాన్ని న్యాయ వ్యవస్థ అధికారం ఉంది కదా అని చెప్పి అహంకారం ఎత్తికెత్తితే తెలంగాణ ప్రజలు ఏం చేసిండ్రు? 9.5 సంవత్సరాల తర్వాత నీ స్థానం ఏందో చూపించండి. వాళ్ళ దేనికైనా చట్టం ఉంటుంది, దానికి ఒక కమిషన్ వేసిండ్రు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల జరిగిందా జరగలేదా, అవినీతి జరిగిందా జరగలేదని ఇలా సహజ న్యాయ సూత్రాలు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ చేస్తుంటుంది. చట్టము న్యాయం దేని ప్రకారం బాగుందో దాని ప్రకారం పోలే. ఇలా కక్షసాది ముద్దుగా పోయి తీసుకుపోయి పట్టుకుపోయి జైలు వేస్తా. తప్పు చేసిరు అంటారు కదా, తప్పు చేసిండు కాబట్టి ఏదైతే ఎంక్వైరీ కమిషన్ వేసిండ్రో ఆ ఎంక్వైరీ కమిషన్లో తప్పని తేలింది కదా, అరెస్ట్. దాని తర్వాత ఏమైంది? దాని తర్వాత సీక్వెన్సెస్ కు సిబిఐ మాకు ఇవ్వమన్నది, సిబిఐకి అప్పచెప్పింది. వాళ్ళ ఇలా ఈ కార్ రేసింగ్ లో దొరికింది 46 కోట్ల రూపాయలు, అందులో దొరికింది. ఇలా ఏ ఆరోపణ అయితే మేము చేసుకుంటూ వచ్చాము మొదటి నుంచి అవన్నిట్లు కూడా నిజాలని ఆ ప్రాథమికంగా అందులో ఆధారాలు ఉన్నాయని చెప్పి ఆ ఎంక్వైరీ కమిషన్ అన్ని కూడా నిర్ధారించిన తర్వాత వాళ్ళు కోర్టులకు పోయినరు. కోర్టు అనేది వాళ్ళ హక్కు కదా, ప్రజాస్వామిక హక్కు కదా. ఇలా మీ మాదిరిగా డోర్లు పలగొట్టి కోదండరామజారు గారు డోర్లు పగలగొట్టి అధికారం మా చేతిలో ఉన్నదని చెప్పి అహంకారపూరితంగా నిర్వహిస్తే ప్రజలు నిర్ణయాలు ఉంటాయి. ఇట్లా ఆ నిర్ణయాలు మళ్ళీ 23 డిసెంబర్లో చూపించారు వాళ్ళ. కాబట్టి దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం పోతున్నా తప్ప ఇలా దానికి నువ్వు కాంగ్రెస్ తీసుకుపోయి లోపటేస్తారా? ఇలా అదే మరి సిబిఐ వచ్చి వాళ్ళు బీజేపీ వాళ్ళు వస్తారు, వచ్చి ఇది కాళేశ్వరం వాళ్ళకి ఏటీఎం అయిపోయింది,
మరి ఎందుకు చేస్తారు? వాళ్ళ చేతుల్లో ఉంది అలా, వాళ్ళకే అప్పచెప్పినాం ఇలా. సిబిఐ ఎంక్వైరీ చేసి రాష్ట్రంలో అయితే మీరే ఉండే కదా, వాళ్ళు సిబిఐకి అప్పచెప్తాం. వాళ్ళు కూడా అన్నారు కదా సిబిఐకి ఇంకా హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి. సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసినాం, ఏం చేస్తాను? ఇలా దీన్ని కూడా వేసి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసినాం. ఈ కార్ వేసింది, ఏం చేస్తాను? వాళ్ళు చేస్తుంది. రిపోర్ట్లోనేమో వీళ్ళు అంత తప్పులు చేయలేదు, వీళ్ళు చెప్పేదంత ఇట్లా శ్వేతపత్రం ఇచ్చింది కదా, శ్వేతపత్రం ఇచ్చింది కదా, బాజాబ్తా ప్రతిపక్ష నాయకుని హోదా ఇచ్చారు నీకు, అసెంబ్లీకి రమ్మంటారు, మంచిగా వెల్కమ్ చేస్తామంటారు మా ముఖ్యమంత్రి గారు, ఇలా నీకు అని చెప్తామంటారు. శ్వేతపత్రమే అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిండ్రు, మరి దాన్ని ఎక్కడ తప్పులు చెప్పును? ఇంత శ్వేతపత్రం చాలా తెల్ల కాగితం కదా ఇచ్చింది. నీ అప్పులకి ఈ భయం, నువ్వు తెచ్చిన ముప్పుకి ఇదే ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు నీ అప్పుల ముప్పులకి ఇవి, మా తిప్పలకి ఇవి అని చెప్తుంది కదా. నీ అప్పులు తెలంగాణ ప్రజలకు ముప్పులు, మాకు తిప్పలు, ఇవన్నీ చెప్పుకుంటూనే వస్తాను కదా. నువ్వు చేసిన దౌర్భాగ్య పనుల వల్లనే కదా, అవినీతి అక్రమ పరిపాలన వల్లనే కదా ఈ రాష్ట్రం ఈ విధంగా ఇలా దిగజారిపోయింది. రైట్, ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది, 2.5 ఏళ్ళు గడిచిపోయినాయి, ఇంకో 2 ఏళ్ళు అయితే ఎలక్షన్లు కూడా వస్తాయి. ఏం చేసారంటే ఏం చెప్తారు మీరు అసలు? తెలంగాణ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారు, ముఖ్యంగా ప్రజలకు కావాల్సింది స్వేచ్ఛా స్వాతంత్రాలు. 9.5 సంవత్సరాల పరిపాలనలో అవినీతి అక్రమ అప్రజాస్వామిక పరిపాలన కొనసాగింది, గడీల పరిపాలన కొనసాగింది, నియంతృత్వ నిరంకుశ పరిపాలన కొనసాగింది. ఎక్కడ కూడా ఇనుప కంచెలు పెట్టుకొని ప్రజలకు దూరంగా బతికినారు. నాయకులు అనేటోళ్ళు ఎక్కడ కూడా ఎవరికి అందుబాటులో లేకుండా ఉండేవాళ్ళు. అదే మాదిరిగా నిరసన తెలపడానికి ఆఖరికి ధర్నా చౌకును కూడా ఎత్తేసాం. ప్రశ్నించే గొంతుకలను ఎప్పటికప్పుడు పోలీసు బూట్ల చప్పుళ్లతోని, పోలీసు లాఠీలతో అణిచివేసే ప్రయత్నం చేశాం. నేరళ్ళ ఘటనలు దానికి ఉదాహరణలు, ఖమ్మంలో జరిగిన ఘటనలు దానికి ఉదాహరణలు, మంచిర్యాలలో జరిగిన ఘటనలు దానికి ఉదాహరణలు. ఇవన్నీ చూసిన తర్వాతనే కదా ఇవాళ స్వేచ్ఛా స్వాతంత్రాలతో తెలంగాణ ప్రజలు రాగానే ఇనుప కంచెను తొలగించారు. ఈ ప్రగతి భవన్ ఎక్కడ ఉంటారు అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ఇంట్లో ఆయన ఉంటాడు, ఇంట్లో ఉంటాడు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి వైట్ హౌస్ లో ఉంటారు. ఆ ప్రజల సొమ్ముతో కట్టిన రక్త మాంసాలతో కట్టిన డబ్బుతో ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. ఆయన సొంత ఇంట్లో ఆయన ఉంటారు. ఆయన సొంత ఇవాళ నేను ఒకటే మాట చెప్తున్నానండి, చాలా మంది ముఖ్యమంత్రులు ఈ దేశంలో వాళ్ళ ఇళ్ళనే ఉండరు. చాలా మంది ప్రభుత్వ రెసిడెన్స్ లో ఉండనని రూల్ ఏం లేదు, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండొచ్చు. ఉంటే సౌలభ్యం కదా. ఇప్పుడు మీలాంటోళ్ళు మాలాంటోళ్ళు పోవడానికి ఇప్పుడు కూడా ఉంటది కదా. ముఖ్యమంత్రిని కలవాలంటే వాళ్ళ సొంత ఇంటికి ఎవరు అవసరం లేదు. నథింగ్ బట్ ఇట్ ఈస్ అఫీషియల్ రెసిడెన్స్. ఆయన ఉన్నంతకాలం అఫీషియల్ రెసిడెన్స్ ఆ ఇల్లు కూడా, ఆ ఇల్లు అంతే. దానికి ఎందుకంటే ఆయన మీరు బీయింగ్ అడ్వకేట్ గా చెప్పండి, అక్కడ ఉన్న వాళ్ళకు ఆ కాలనీ వాసులకు ఇబ్బంది అవుతుంది. ఈ ప్రగతి భవన్ లో ఉంటే ఒక గర్భిణీ స్త్రీ వస్తే కలవడానికి వీలుగా ఉంటది, ఒక చంటి పిల్లని వేసుకొని రావడానికి వీలుగా ఉంటది, వాష్రూమ్లు పోవడానికి వీలుగా ఉంటది వెయిట్ చేసే క్రమంలో. ఇప్పుడు అక్కడ ఎక్కడానికి పోతారు? అక్కడ కూడా అన్ని ఉన్నాయి. మీరు పోయి ఉంటారు బహుశా, మీరు అడగాలని అడుగుతాను, ఏం చెప్పలేను కానీ అక్కడ కూడా పోవడానికి అందరికీ అందుబాటులో ఉంటుంది. మీరు అన్నది ఏంటంటే కాలనీ వాసులకు కొంత ఇబ్బంది ఉండదు వాస్తవం. అలాగే మెయిన్ రోడ్ మీద ఉన్నారనుకోండి, కంపారిజన్ చూసుకోండి. మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, అదొక మూలకు ఉంది, అక్కడ ఉండేది కొందరికే ఇబ్బంది. అదే ఇప్పుడు మీరు అన్న ప్రగతి భవనం, ప్రజాభవనం ఏదో ఉంది, మీరు ఆడ మెయిన్ రోడ్ మీద ఉన్నారనుకోండి, ఆయన వచ్చినప్పుడల్లా పోయినప్పుడల్లా మీకు కార్నివేలతోని ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది జనానికి తగ్గించడానికి ఇక్కడ కొంతమందికే జరుగుతుంది ఇబ్బంది. నేను వెనకేసుకు రావట్లేదు, నేను వాస్తవాలు చెప్తున్నా కాంతి గారు, నేను వాస్తవాలు చెప్తున్నా. సామాన్యునిగా ఇప్పుడు నాకేమన్నా వచ్చింది అనుకోండి, నేను నా ఇంట్లోనే ఉంటా. నేను వై షుడ్ ఐ వేస్ట్ గవర్నమెంట్? ఏమంటారు అని అంటే, ఇప్పుడు ఇది అఫీషియల్ హౌస్ కాబట్టి మీడియా ఆల్వేస్ ముందుగానే ఉంటుంది, కనబడుతుంది, ఎవరు వస్తారు ఎవరు పోతారు అన్నది చూస్తారు. ఈ పర్సనల్ రెసిడెన్సీలో ఉంటే కొన్ని లెక్కలు తారుమారు అవుతాయి, లేకపోతే కొన్ని బ్యాగులు మారుతాయి, కొన్ని సంచులు మారుతాయి, కొన్ని కాగితాలు మారుతాయి, అందుకోసమే అక్కడ ఉంటారు అని అంటారు. సరే, ఎవరి ఆలోచన విధానం వాళ్ళది, ఎవరి దాన్ని బట్టి నేను ఎవరి వ్యక్తిగత ఆలోచనలు వాళ్ళవి, నేను కాదని నేను అంటలేను. వారి వ్యక్తిగత ఆలోచనలకు కానీ వాటికి అడ్డుకట్ట వేసే అది స్వతంత్రం నాకు లేదు. అది వారి వ్యక్తిగత ఆలోచన, వాళ్ళ ఆలోచన విధానం. భావదారిద్ర్యం కొద్ది ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు, ప్రజల బాగోగుల కొరకు ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆలోచనలోనే 2 రకాలు ఉంటాయి. మీరు అన్న ఆలోచనలోనే 2 రకాలు ఉంటాయి. 2వ రకమైన ఆలోచన ఉన్న వాళ్ళకి నా చేతులెత్తి నమస్కారం చేస్తాను. రైట్, ఇంకొక 3వ రకం ఉంది, మరి చెప్పనా? అయితే నేనేమంటున్నా సార్ అంటే, మీడియా అనేది ఎప్పుడు ఎక్కడికైనా చూసుకొని పోవచ్చు.
దాన్ని ఎవరు ఆపే శక్తి లేదని. ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యానికి అది నాలుగో పిల్లర్ అది. నేను చెప్తాను మీకు, మీరు అన్నారు కాబట్టి మేమే మైకులు పట్టుకొని ఆ గల్లీలోకి పోయి మాట్లాడదాము, ఏంది అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది అనేది చూపిద్దామని పోతే మమ్మల్ని గెంటేస్తారు. నేనేమంటున్నా క్రాంతి గారు, నేను ఒకటే, మీరు ఒకసారి చూస్తే మీరు ఏమనుకోద్దు ఎవరు కూడా. నేనేమంటున్నా అంటే మీడియా అనేది డెఫినెట్గా ఈ మధ్యలో చాలా వ్యాప్తి చెందింది చాలామంది ఇలా ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్ట్ కిందనే మారినరు. వద్దని మేము అనట్లే, ఎందుకంటే స్వేచ్ఛా స్వాతంత్రం పెరిగి ప్రశ్నించే గొంతులు కూడా పెరగాలి ఈ సమాజంలో. దానికి ఎవరు ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు మీడియా హౌజులు అంటే లిమిటెడ్ ఉండే, ఇట్లా వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళకు కార్డు ఉండే, వాళ్ళకి అది ఉండే, వాళ్ళని ఎప్పుడైనా పోవడానికి వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఉండే. ఇవాళ క్రాంతిగాను గుర్తుపట్టలేని పరిస్థితికి వచ్చింది. ఇంకోని గుర్తుపట్టలేని పరిస్థితి. ఎవరు మీడియా ఎవరిందనేది ఇంతకుముందు పోయిందంటే మీరే ఎగ్జాంపుల్ చేసుకోండి. మీ చిన్నతనంలో కావచ్చు, మీ నాన్నగారి వయసులోనే కావచ్చు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఆ టీవీ, ఒక 5-6 టీవీలు ఉండే, వాళ్ళకి ఎప్పుడైనా వెసులుబాటు అది. ఇప్పుడు ఏమైంది, మనకు ఈ యూట్యూబ్ ఛానల్ అనుకోండి, ఈ ఛానల్ అనుకోండి, అన్నీ రావడం వల్ల కొంతమేర ఇబ్బంది కలుగుతుంది. వాస్తవం, ఆ ఇబ్బందిని కలగట్లేదు నేనంటే తప్ప. ప్రభుత్వంలో గతంలో కూడా ఉంది, అప్పుడు కూడా జరిగింది. మీరు ఎవరైనా మాట్లాడిచ్చిండ్రా? కేసీఆర్ గారు మీరు మాట్లాడుతున్న సందర్భంలో చాలా మందిని ఏం మాట్లాడించింది, బెదిరించిండ్రు. అంటే నేను ఇష్టం ఉన్నది మాట్లాడతాను. ఇవాళ మోడీ గారు ఎట్లా మాట్లాడకుండా మౌనంగా ఉంటారో ఆయన ఎదురు మాట్లాడిండు. ఎవరు మాట్లాడకుండా క్లారిటీ ఇస్తారని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఇంకొక విషయం, అంటే సందర్భం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మరీ ముఖ్యంగా ప్రగతి భవన్లో ఉండకపోవడానికి, అదే ప్రజాభవన్లో ఉండకపోవడానికి కారణం ఏంటి అంటే, గతంలో కేసీఆర్ ఉన్నాడు, ఈజ్ ఏ వెల్మ కమ్యూనిటీ. ఇప్పుడు నువ్వు ఉన్న ప్లేస్లో నేను ఒక దళితుడిని, ఒక గిరిజనరాలను పెట్టిన అక్కడ నేను ఉంటలేను అని చూపించడం కోసమే ఆయన వాళ్ళు ఉండలేడు అని అన్నది కొంత చర్చనీయాంశం జరిగింది. సరే, నేను ఏమంటున్నాను క్రాంతి గారు, నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటుంది. ఆ ఆలోచన, మీరన్న ఆలోచన విధానాన్ని కూడా కొంతమంది సమర్థించేటోళ్ళు ఉంటారు. ఒక సామాజిక వర్గం కానీ, ఒక మేధావి వర్గం కానీ దాన్ని కూడా సమర్థించేటోళ్ళు. నేను ఎందుకంటే నేనేమంటున్నా, ఆలోచనకు అడ్డుకట్టే శక్తి మనకు లేదు. ఎవరి ఆలోచన విధానం వారిది. అందులో నిజంగానే మంచి ఉంది అనుకుంటే దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. నేను ఆయన నా ఇంట్లోనే ఉంటాను, నాకు కంఫర్ట్గా ఉందని తను ఉండొచ్చు. తన భావజాలం ఏందో, తన ఆలోచన ఏందో నాకు తెలియదు. మీరన్న భావజాలంతో ఏదైతే మీరు మాట్లాడినారో, ఆలోచన శక్తితో ప్రజలు ఇట్లా అంటున్నారని చెప్పి నిజంగా అయినట్టయితే నిజంగానే నేను కూడా దాన్ని ఆహ్వానిస్తాను. నిజంగానే నేను దాన్ని కూడా ఆహ్వానిస్తాను. అది ఒకవేళ తప్పే అని ఒప్పుకుంటారు మీరు కూడా. నేను ఏమంటున్నాను అంటే, నేను ఆయన ఆలోచన విధానం నాకు తెలియదు, నాతో పంచుకున్న విధానం కదా అది. నాతో పంచుకున్నప్పుడు వారి ఆలోచన విధానం నేను బేరీజు వేయలేనప్పుడు, మీరు ఏదైతే ఆలోచన విధానం చెప్పినరో, ఆలోచన విధానం జనం ఇట్లా అనుకుంటారని చెప్పినరో, అదే నిజమైనట్టయితే నేను కూడా దాన్ని ఆహ్వానిస్తా అని చెప్తున్నా. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, లేకపోతే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే, లేకపోతే ఒక వ్యక్తి పైన, అంటే కేటీఆర్ లాంటి వ్యక్తుల పైన అపోజిట్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన వ్యక్తిగా ఒక మార్బలం కానీ, ఒక మంది కానీ, ఎందుకు మీరు ఇప్పటి వరకు మెయింటైన్ చేస్తలేరు? అంటే నేను ఇంతకుముందు మాట్లాడితే ఫస్ట్లో చెప్పాను, నేను రాజకీయం అనేది ఒక సామాజిక సేవ. సామాజిక సేవలో పోయినప్పుడు డెఫినెట్గా సామాన్యంగానే ఉండాలి. మంది మార్బాలతో పోతేనే రాజకీయ నాయకుడు అనుకుంటే ఇప్పుడు కల్చర్ కదా. నేను దానికి అతీతంగా ఉండాలనుకుంటున్నాను. నేను దానికి అతీతంగా ఉండాలనుకుంటున్నాను. వేరే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలతో నాకు సంబంధం లేని విషయం, వారి యొక్క ఆలోచన విధానంతో నాకు సంబంధం విషయం. నా వ్యక్తిత్వంతో నేను బతకాలనుకుంటున్నా, నా మనస్సాక్షికి నేను జవాబు చెప్పాలనుకుంటున్నా. అంతే తప్ప నేను వాళ్ళు పోతే 4 గన్మెన్లు ఉండాలి, 3 బండ్లు ముందర పోవాలి, పోగానే హల్చల్ చేయాలి, జిందాబాద్ ముర్దాబాద్ అనాలి అనే ఆలోచన విధానం కాదు. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో మనం వాడే వాట్సాప్, ఫోన్పేలు, లేకపోతే ఇతర యాప్లు ఫోన్లతో సహా అప్డేట్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడున్న రాజకీయాలకు సంబంధించి, రాజకీయాలకు అనుగుణంగా కూడా కేకే మహేందర్ రెడ్డి అప్డేట్ కావాలి కదా. నేను సమస్యలతో అప్డేట్ అవుతా, రాజకీయ సమస్యలతో అప్డేట్ అవుతా, ప్రజా సమస్యలతో అప్డేట్ అవుతా, వారికి అనుకూలంగా పనిచేయడానికి అప్డేట్ అవుతా. కానీ నా వ్యక్తిగత వాటి కొరకు అప్డేట్ అవ్వడం అనేది, నా ఆరోగ్యరీత్యా కావాలంటే ఆ దారికి అప్డేట్ అవుతా, నా ఆరోగ్యం కాపాడుకునే విదేశంగా అప్డేట్ అవుతా. కానీ వాళ్ళు వాట్సాప్లు వాడుతున్నారు, రోజు 1000 మెసేజ్లు పంపుతున్నారు, అబద్ధాన్ని. ఇప్పుడు నేను ఒకటేమంటాను, నిజం నిలకడం అనేది తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఒక సామెత ఉన్నది, నిజం గడప దాటే లోపల అబద్ధం ప్రపంచం చుట్టూ వస్తుంది. ఇవాళ మీ అభూత కల్పనలన్నింటి కూడా సోషల్ మీడియా ద్వారానో, షో ఆఫ్ల ద్వారానో చెప్పుకొని ప్రజలను మభ్యపెట్టి వ్యవస్థలను దుర్వినియోగం చేసుకునే దిశగా పనిచేస్తుంది. నేను ఇప్పటికి కూడా అందరికి రిక్వెస్ట్ చేసేదంటే, అది రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయాలలో పాల్గొనాలని అనుకునే వాళ్ళు కావచ్చు,
రాజకీయాలన్నీ కూడా స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు రాజకీయాలకు ఉండాలి. సమాజ సేవ దృక్పథం వచ్చేవాళ్ళు రాజకీయాలలో ఉండాలి. ఈ సమాజం నాది, ఈ దేశం నాది అనేది ఉండాలి. ఇలా నేను అధికార పార్టీలో ఉన్న ఈ ఇసుక దందా నేను చేసుకుంటా, ఈ భూములు నేను కొల్లగొట్టుకుంటా, ఇందులో నాకు ఇంత వస్తుంది అని చెప్పి ఆలోచన పనిచేసినప్పుడు మనం సమాజానికి ఎటువంటి సేవ చేయలేము. ఈ సమాజానికి మనం ఏమైనా చేస్తే నీ స్వార్థంతో చేసినట్టయితే. మీరు ఇందాక డిస్కషన్ చేసినట్టుగా మీరు ఓపెన్గా చెప్పండి. ఇది ఇప్పుడు 18 నుంచి 20-25 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డిని గుర్తుపడతారు. డెఫినెట్గా ఇప్పుడు కొంతమేర కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే మీరు అన్నట్టు ఏంటంటే ఆ సోషల్ మీడియాలో వాట్సాప్లలో రోజు పెట్టుకొని పెడితే అయితే నా మట్టుకు నాయి కూడా పెట్టుకోవాలి పెడతారు, కానీ అంత ఈజీగా ఉండదు. గుర్తుపడతారు అదొకటి చెప్పండి. పడతారు, మెజారిటీ గుర్తుపడతారు, కొంతమేర పట్టకపోవచ్చు. అట్లాంటప్పుడు మీరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఏమాత్రం ప్రభావితం చేస్తున్నట్టు మరి? డెఫినెట్గా ఇప్పుడు ఏంటంటే నేను వాస్తవాన్ని ఒప్పుకునే నాకు అలవాటు. నన్ను గుర్తుపట్టరు అనుకుంటే అది పొరపాటు. ఇప్పుడు డెఫినెట్గా జనరేషన్ గ్యాప్ వస్తుంటుంది. ఒక్కొక్క జనరేషన్ ఒకటి. నీకు ఇంతకుముందు మాట్లాడదు చెప్పాలండి, అది ఫిల్ చేయాలంటే అప్డేట్ కావాలి. మరి నేను ఏమంటున్నానంటే, నేను ఇంతకుముందు చెప్పుకుంటూ వచ్చాను, మీరు పిల్లలను చాలామందిని ఇవాళ రేపు అకాడమిక్ ఇంట్రెస్ట్ వైపు తగ్గిస్తాం. సామాజిక స్పృహ అనేది పిల్లల దానిలో కొరబడుతుంది. ఇవాళ తల్లిదండ్రులు కూడా అందులో పాత్రధారులే నేను చెప్తున్నాను. ఇవాళ ఈ సమాజం పట్ల అవగాహన కానీ, సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తులకు డెఫినెట్గా మేము తెలుస్తాం. సమాజం పట్ల అవగాహన లేకుండా అకాడమిక్ క్యారియర్ ఓరియంటెడ్ ఉంటుంది చూడండి, వాళ్ళకి దీంతో సంబంధం ఉండదు. అసలు కేసీఆర్ కూడా ఎవరో తెలియదు వాళ్ళకు. కేసీఆర్ ఎవరో తెలియదు, మోడీ ప్రశ్నే లేదు. క్రాంతి గారిని మీకు చెప్తున్నాను ఇవాళ. నేను చాలా మందిని మీరు పోయి చూడండి, 70-80 సంవత్సరాల పెద్ద మనుషులు ఎవరు అంటే చెప్పలేరు కొంతమంది. దానికి అవసరం లేదు వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళకు వీటితో సంబంధం ఉండదు. అదే మాదిరి పిల్లలు ఇవాళ రేపు వచ్చే పిల్లల జనరేషన్ ఇలా నువ్వు చిరక్ పబ్లిక్ స్కూల్కి పోయి అడిగినావు అనుకో, పలానా స్కూళ్ళకి పోయి దే డోంట్ కేర్ ఎనీబడి. కాబట్టి వాళ్ళ క్యారియర్ ఓరియంటెడ్ ఏ విధంగా బిల్డప్ చేసుకుంటూ పోతావు అలానే వాళ్ళ కోణం ఉంటుంది. ఆ కోణంలోనే వాళ్ళు పోతారు, ఇంకో కోణంకి రారు వాళ్ళు. కాబట్టి కేకే మహేందర్ రెడ్డి నన్ను అందు గుర్తుపడతా నేను దెబ్బ దాచుకుంటే పొరపాటు. నన్ను గుర్తుపట్టడం కూడా ఉంటారు, యాక్సెప్ట్ చేస్తారు. డెఫినెట్గా చేసినప్పుడే ఈ భూమి మీద నడిచినట్టు. మనం గాలిలో నడుచు నాకు ఇష్టం ఉండదు. సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డితో వర్గం, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఒక వర్గంగా ఉన్నాయా లేవా? మీ ఇంట్లో ఎన్ని వర్గాలు ఉన్నాయి? మా ఇంట్లో ఈ వర్గం ఉంటాం, మా ఇంట్లో వర్గాలు ఉంటాయి. మీకు పెళ్ళైంది కదా? మీకు ఎంతమంది పిల్లలు? ఒకడే బాబు కాబట్టి ఇక్కడ ఉంటుంది కావచ్చు ప్రేమ. కానీ మీ నాన్నకు ఎంతమంది పిల్లలు? ముగ్గురం ఉంటే నాన్న ఒకరి మీద ప్రేమ ఉంటుంది, ఒకరి మీద తక్కువ. డెఫినెట్గా అది గర్గర్కా కహాని. ఇక్కడ అక్కడ ఉంటుందని ఏం లేదు తేడా. ఒకరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఒకరి మీద తక్కువ మాత్రాన కలిసి పనిచేస్తారు ఎవరైనా. భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు అనేది కుటుంబంలో సహజం, అట్లనే పార్టీలలో కూడా సహజం. అవి లేవంటే అది తప్పు. అది లేవంటే తప్పు. నేను చెప్తున్నాను మీకు, నేను ఏ పార్టీలో నా పార్టీలు లేవు, నీ పార్టీలు లేవు అంటే తప్పయ్యాలా? ఇలా బాబా అనేది కలిసి పనిచేస్తారు బీఆర్ఎస్లో, లేకుంటే ఒకటి దగ్గర లేవా? భేదాభిప్రాయాలు లేవా? భిన్నాభిప్రాయాలు లేవా? ఏ పార్టీ అని చెప్తున్నా, నేను బీజేపీలో లేవా? 4 పార్టీలు ఎవరికైనా ఉంటాయి. డెఫినెట్గా ఈక్వల్ ఉన్నాయా? లేవు. సేమ్ అదే ఎక్కడైనా ఎవరి ఆశలు వాళ్ళకు ఉంటాయి. ఆశలు నెరవేర్చే దిశగా వాళ్ళ యొక్క అడుగులు ఉంటాయి. డెఫినెట్గా అవి ఉన్నాయని నేను అంటే. ఇప్పుడు త్రూ అవుట్ ద ఇంటర్వ్యూ అంటే నేను ఇంటర్వ్యూలో మీతో మాట్లాడిన అంశాలను అన్నింటినీ కూడా బేరుజు వేసుకుంటే కంపారబిలిటీ అంటే మీకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అపోనెంట్స్తో మిమ్మల్ని పోలిస్తేనే మీరు అన్నిట్లలో తక్కువనే. అంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టరు, మందు పంచరు, మద్యం ఏమో అని అంటున్నారు. మీరు ఇతర ఏమీ పైసలు కూడా పంచము అని అంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండరు, మంది మార్బలంతో తిరగరు. మరి ఎట్లా గెలుస్తారు? మరి నాకు మీరు కంపేర్ చేసుకున్నట్టయితే మంది మార్బలం పెట్టి సోషల్ మీడియాలో పెట్టుకొని దోచుకున్న సొమ్ముతో దాచుకుని అనేకమైన యూట్యూబ్లు పెట్టి అనేకమైన ప్రచార కార్యక్రమాలు చెప్పేది నాకంటే కొన్ని ఓట్లు వచ్చినాయి. పోయినసారి అత్యవసర ఓట్లతో 27,000 ఓట్లతో గెలిచి అంతే కదా. నాకేమో ఓట్లు తక్కువ రాలేదు కదా. నాకు ఓట్లు వస్తూనే ఉన్నాయి, 50,000, 60,000, 70,000 ఓట్లు నాకు వస్తూనే ఉన్నాయి కదా. మరి ఏమైంది ఉంటున్నా నేను. కాబట్టి నేను ఏమనేదంటే ప్రజలు ప్రజలు న్యాయ నిర్ణేతలుగా ఉన్నప్పుడు, ప్రజలు ఒక నిర్ణయం తీసుకోవాల్సుకున్నప్పుడు వీటన్నిటి కూడా ఎక్కడ కూడా చేయరు. మీరు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒకటే. విజయన్ అక్కడ ఏం పార్టీ పేరు నాకు గుర్తులేదు, టీవీకే విజయన్ ఇంచుమించు నాకు తెలిసిన మేర 12-13 జిల్లాలను అడిగే పెట్టలే. తప్పు. ఆయన 2006 నుంచి ఎలక్షన్ల నేను చెప్పేది ఎలక్షన్ల మాట. మామూలుగా అప్పుడు తిరుగుడు ఆయన ఆర్గనైజేషన్లను అట్లనే తిరుగుడు వేస్ట్. ఎలక్షన్ డేట్లు డిక్లేర్ అయినప్పటి నుంచి ఆయన 12 నాకు తెలిసిన మేర అందుకే సబ్జెక్టు కరెక్షన్ అది. నాకు తెలిసిన మేర 12 నుంచి 13 జిల్లాలలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయలే. అంటే సభలు పెట్టి పలానా కోటేమని చెప్పలే. ఆయనే గెలిచిండు. అంటే
ప్రజలు ఒక్కొక్కసారి ఏంటంటే నువ్వు ఎన్ని పెట్టుకున్నా ఎన్ని రకాల ఎత్తులకు పై ఎత్తులేసి అది చేసినా డెఫినెట్గా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఈ సోషల్ మీడియాలు పోతాయి, ఈ వాట్సాప్లు పోతాయి, ఈ యూట్యూబ్లు పోతాయి, ఈ వ్యూస్ ఛానళ్ళు పోతాయి, అన్నీ పోతాయి. ప్రజల ఛానలే కరెక్ట్ పనిచేస్తాయి. అప్పుడు వాళ్ళ వ్యూహాలే పనిచేస్తాయి. వీళ్ళందరూ చాలామంది రాజకీయ పార్టీలు అనుకుంటాయి నేను బాగా పెద్ద గొప్ప గొప్ప వ్యూహాలు వేస్తున్నాను అని చెప్పి. అందరు కూడా ప్రజల వ్యూహాల ముందు బలాదురు. ప్రజలు ఒకసారి ఒక వ్యూహానికి వచ్చిందంటే అందరు కథ ఎన్ని కుప్పిగంత. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ పోటీ ఇచ్చిందా? ఇయ్యలే. సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఒక రాహుల్ గాంధీ గారు ఒక రాజకీయ భవిష్యత్తు కూడా పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ కోట్లు వేసిన వాళ్ళు తెలంగాణ ప్రజలు. అరే కేసీఆర్ కొట్లాడినని చెప్పి ఆయన కొట్లు, అవునా కదా? కాబట్టి తెలంగాణ ఏ ప్రజలైనా ఓటు అనేటైనా ఒక నిర్ణయానికి వస్తాడు. ఆ నిర్ణయానికి వచ్చినప్పుడు మీరన్న ఛానళ్ళు పనిచేయి, నీ అన్న వ్యూహాలు పనిచేయి. వాళ్ళ వ్యూహమే గొప్పది, ప్రజల వ్యూహమే గొప్పది. అల్టిమేట్ కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల గెలుస్తాడా? మనిషి ఆశాజీవి, గెలుస్తానని నమ్మకం కొద్దీ ఎవరైనా ఉంటారు. రైట్. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్గా నడుస్తూ ఉన్నారు. మిమ్మల్ని అంటే క్యాబినెట్ హోదాలో కావచ్చు, లేకపోతే నామినేట్ పదవి కావచ్చు, ఎందుకు ఇప్పటి వరకు కూడా వరిస్తలేదు అని అంటే అది వారి ఇష్టం, నాకు తెలియదు కదా. అది వారిని అడగాలి. వాళ్ళు అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగితే నేనేం చెప్తాను. కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు కాంగ్రెస్ పార్టీ అధినాయకుడిని అడగాల్సింది, లేకుంటే ముఖ్యమంత్రి గారిని అడగాలి. నాకు తెలియదు కాదు. వాళ్ళకి సంబంధించి మనం వినిపిస్తున్నా మరి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం. నా నిర్ణయం ఒకటే ఉంటుంది, అప్పుడే నా విధానం ఒకటే కదా. నేను పడ్డ కష్టానికి వాళ్ళు రికగ్నైజ్ చేసి ఇస్తే తీసుకున్నాను. నాకు నేనుగా పోయి నాకు ఏమని నేను ఎవరిని అడగలేదు. ఇంతవరకు అడగలేదు. అమ్మాయిని అన్నం పెట్టదు కదా. సరే, ఆ సామెత ఉండొచ్చు. అదే మాదిరిగా కష్టే ఫలని కూడా ఉంది. డెఫినెట్గా పార్టీ యొక్క సిద్ధాంతం ఉండి పార్టీని అక్కడ ఏ రకంగా చేయాలనుకునేది వాళ్ళ యొక్క వ్యూహాలు ఉంటాయి. వాళ్ళు ఆ వ్యూహాల్లో భాగంగా ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలనేది ప్రభుత్వం కానీ పార్టీ కానీ తీసుకుంటుంది. అది మనం అడిగినంత మాత్రాన అది వాళ్ళు ఇస్తారని కాదు, అడగనంత మాత్రాన ఇవ్వరని కాదు. చాలా మంది చాలా ఎక్స్పెక్ట్ చేయాలి కాంగ్రెస్ పార్టీలో. ఎక్స్పెక్ట్ చేయడం వల్ల అందరికి రాజ్యసభలు వచ్చినాయి, ఎమ్మెల్సీలు వచ్చినాయి, అన్నీ అయిపోయినాయి. అది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం. అది వాళ్ళకు ఉండే సామాజిక సమీకరణలు కావచ్చు, వ్యక్తిగతంగా వారు చేసే పని విధానం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక బేరీజ్ వేసుకుని వాళ్ళు ఇచ్చుకుంటూ పోతుంటారు. వాళ్ళ అడిగినంత మాత్రాన పోయి చాలా మంది రోజులు లైన్లుగా అడుగుతారు ఇస్తారు వాళ్ళకు. అడిగిన వాళ్ళకి రాలేదా? కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఒక విధానం ఉంటుంది, ఒక వ్యూహం ఉంటుంది. ఆ వ్యూహంలో భాగంగా ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనేది వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. మనం పోయి అడిగినంత మాత్రం ఇస్తారని నేను అనుకోవట్లేదు. రైట్. జస్ట్ చిల్ మోడ్. అంటే నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటాను మిమ్మల్ని. నేను పేర్లు చెప్తే వాళ్ళకి సంబంధించి వారిలో కనిపించే మంచి లక్షణం మీరు చెప్పండి. కేవలం మంచి లక్షణం మాత్రమే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పనిచేసారు కాబట్టి చెప్పండి. వైఎస్ రాజశేఖర రెడ్డిలో మీకు నచ్చిన మంచి లక్షణం ఏంటి? నమ్మిన వ్యక్తిని అనే భుజాన వేసుకుంటారు. ఎంత టైంలోనైనా, ఏ టైంలో అయినా నమ్మిన వ్యక్తిని ఆయన భుజాన వేసుకుంటారు. రేవంత్ రెడ్డి సేమ్ క్యారెక్టర్. కేసీఆర్ మోసం చేస్తాడు నమ్మిన వ్యక్తి. మంచి మాట చెప్పండి అని అంటారు. నేను మంచిది చెప్పండి. మంచి మాట అంటే ఏంటంటే ఇక ఏమున్నది, కథలు చెప్తారు అంతే. మంచి మాట అంటే కథలు చెప్పట్లేదు తిట్ట. కేటీఆర్ నాకు తెలిసినంత వరకు ఇక మంచి మాట అంటే ఆయన గురించి చెప్పాల్సింది ఏం లేదు. మంచిది ఆయనకు మంచిగా తెలియదు. ఇంకా మాట ఏముంటుంది? హరీష్ రావు ఇది ఫుట్ వర్కర్, మంచి గ్రౌండ్ వర్క్ చేస్తాడు. బౌటి మీద సౌమ్యుడు, అందరితో నాన్ కాంట్రవర్షియల్గా పోయే ప్రయత్నం చేస్తాడు. బండి సంజయ్ తప్పకుండా ఒక ఎమోషనల్ క్రియేట్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాడు. భావోద్వేగాలను క్రియేట్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తాడు. కిషన్ రెడ్డి తన పని తను చేసుకుపోయి ఒక సాధు జీవిగా ఉండాలని భావిస్తాడు ఆయన. కేకే మహేందర్ రెడ్డి ముక్కుసూటిగా పోతాడు. జర్నలిస్ట్ క్రాంతి అదే అడుగుతాడు, నిజాన్నే కోరుకుంటాడు. ఓకే, అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ లేకపోతే అవుట్ ఆఫ్ ద కాంట్రవర్సీ ఇష్యూస్, నిజంగా ఒక పొలిటీషియన్ ఎట్లుండాలి అంటే ఏం చెప్తారు మీరు? ఒక పొలిటీషియన్ అనే వ్యక్తి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండుకుంటే సామాన్య ప్రజల యొక్క బాగోలు చేసే ఒక సమాజ సేవకునిగా ఉండాలి. సమాజ సేవకు ఉన్నప్పుడే దానికి సార్థకత వస్తుంది. దానికి ఏదో అహంకారము, నేను గెలిచిన అనే అహంభావంతో పోయినప్పుడు ఇప్పుడు ఏమైతుందంటే మీరు చేయడం వల్ల ఈ వ్యవస్థలు ఎప్పుడైతే కూలిపోయినాయో, అంటే వ్యవస్థలను మనం నిర్వీర్యం చేసే దిశగా గెలిచిన వ్యక్తులు చేసినప్పుడు తెల్లారు లేవగానే జనం ఏమొస్తుందంటే నాకు ఇది కావాలని నాకు అది కావాలని వస్తాం. అదే నువ్వు అడగకుండా పోయిందనుకో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఇవి కానీ చేసుకుని పోయినప్పుడు జనం నీ దగ్గర రప్పించుకునే ప్రయత్నం చేయకూడదు. జనం దగ్గర నువ్వే ప్రయత్నం చేయాలి. నీ కొరకు తెల్లారు లేవగానే జనం నీ చుట్టూ రాకూడదు. అంటే సమస్యలను ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ సమాజ సేవ దృక్పథం కోదిపోయిన వాడే
ఈ యొక్క రాజకీయాలలో ఉండాలని నేను కోరుకుంటాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్స్ అన్నీ కూడా కాస్ట్లీ అయిపోయినాయి కదా. కాస్ట్లీ ఎలక్షన్స్ కావడానికి కారణం ప్రజలా, పొలిటీషియన్లా? ఇప్పుడు విత్తు ముందా చెట్టు ముందా అంటే ఏదని మనం చెప్పలేము, కానీ ఇద్దరు సమాన భాగస్వాములే అండి. ఇప్పుడు కొన్ని సందర్భంలో చూస్తే కొన్ని సార్లు నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సరే ఓటర్లకు డబ్బులు ఇస్తున్నారు, రాజకీయ పార్టీలు చెడగొడుతున్నారు, డబ్బులు ఇస్తున్నారు, మందు పోస్తున్నారు, మటన్లు చికెన్లు పెడుతున్నారు అనేది ఉన్నది. అది ఉన్న వాస్తవం, అది వాస్తవం కూడా. కొన్ని అక్కల్లో ఓటర్లు ఏం చేస్తున్నారంటే, నేను అడిగిన నా స్వయానుభవంలో, పలానా పార్టీ వాళ్ళు 3,000 ఇచ్చిండ్రు, పలానా పార్టీ వాళ్ళు 2,000 ఇచ్చిండ్రు, ఇంకో పార్టీని అసలు పైసలు ఇవ్వలేదు, అది ఇచ్చిదాకా మేము ఓటుకోమంటాం. అంటే ఓటు హక్కు వచ్చిందంటే డబ్బు తీసుకోవడం వాళ్ళకి ప్రాథమిక హక్కు భావిస్తారు కదా, ప్రాథమిక హక్కు భావిస్తారు. అది దానికి కారకులు ఎవరు అంటే వాళ్ళ ఒక రకంగా చెప్పాలంటేనేమో వాళ్ళు అడుగుతుండ్రు, రెండో రకం ఏంటంటే మనం చెడగొట్టినాం, మనం ఇచ్చినాం కాబట్టి వాళ్ళు ఇవ్వమంటారు. ఇచ్చేవాడు ఉన్నప్పుడు తీసుకున్నట్టు ఉంటారు కదా. కాబట్టి వాళ్ళు ఏమంటారు, రాజకీయ నాయకులు ఏమంటారు, తీసుకున్నట్టు ఉన్నాడు కాబట్టి నేను ఇచ్చినట్టు ఉన్నాను. కాబట్టి ఈ రెండు కూడా చాలా ఇంటర్లింక్డ్ ఉంటాయి. రైట్, ఓకే. సిరిసిల్ల ప్రజలు కేకే మహేందర్ రెడ్డిని లీడర్గా చూస్తారా, లేకపోతే కేటీఆర్ ప్రత్యర్థిగా చూస్తారా? ఇప్పుడు నన్ను లీడర్గా చూస్తారు, నన్ను లీడర్గా చూస్తారు. ఇప్పుడు డెఫినెట్గా ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు నన్ను ప్రత్యర్థిగా చూస్తారు, జనం నన్ను లీడర్గా చూస్తారు. ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎప్పటికైనా ప్రత్యర్థిగానే చూస్తారు. కాబట్టి జనం నన్ను లీడర్గానే చూస్తారు. నన్ను లీడర్గా నన్ను చూడదు, నాకు ఆ నోట్ రావు కదా, సమస్యల పరిష్కారానికి నా దగ్గర రారు కదా. ఏం చేశారు మీరు సిరిసిల్లకు అని అడిగితే? సరే ఏం చేసినారు సిరిసిల్లకు అనేది అంటే, అప్పటికంటే ఇప్పుడు బాగా చేసినాం. వాళ్ళు బాకీ పెట్టిపోయిన 360 కోట్లు ఇచ్చినాం. చేనేత బతుకమ్మ చీరల పేరు మీద వాళ్ళు బాకీ పెట్టిపోయిన 360 కోట్ల రూపాయలు ఇచ్చినాం. వాళ్ళ మళ్ళీ బతుకు తెరువు కోసం వాళ్ళకన్నీ కూడా ఆర్డర్లు ఇచ్చినాం. ఇలా ఎక్కడ లేని విధంగా 9.5 సంవత్సరాలు ఎక్కడ కూడా మా దగ్గర ఈయన ముఖ్యమంత్రి హోదా, ముఖ్యమంత్రి నేను స్థానిక సంస్థలకు ఇది పంచాయతీరాజ్ కానీ దీని కానీ ఆయన మంత్రి కదా, ఎక్కడ కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్లు లేకుండే, మహిళా సంఘాల భవనాలు లేకుండే, గోడౌన్లు లేకుండే, అంగన్వాడీ సెంటర్లు లేకుండే. నేను వచ్చిన తర్వాత ఇవాళ ఇంచుమించు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా హయాంలో ఇప్పటి వరకు ఈ 2.5 సంవత్సరాలు ఇంచుమించు 69 అంగన్వాడీ బిల్డింగ్లు ఇచ్చాం, ఒక 108 వెలుగు బిల్డింగ్స్ ఇచ్చినాం, ఒక 40 గోడౌన్స్ ఇచ్చినాం, రోడ్లు ఇచ్చినాం. చాలా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కదా. ఇవాళ నువ్వు ఆ ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు కొన్ని ఇవ్వకపోతే ఆ ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇచ్చినాం 9th 10th ప్యాకేజ్లో. పనులు చేయడానికి సుగమం చేసుకోవడానికి ఒక్కొక్కటి ఉన్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఒక్కొక్క డబ్బు ఇచ్చుకుంటూ వస్తున్నాం ఇలా. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకమైన, ఇంతకుముందు ఎక్కడైనా పోవాలంటే పోలీస్ స్టేషన్కి పోవాలంటే అందరు నాయకుల దగ్గర కోర్సు వస్తుంది, నాయకుల దగ్గరకు పోతే పైరు ఇలా పోలీస్ స్టేషన్కి బాధాతో పోసేవారైనా వాళ్ళ సమస్యను అక్కడ చెప్పుకోవచ్చు, ఎటువంటి ఇంటర్ఫియర్ లేకుండా ఇచ్చే స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చినాం. అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా స్వేచ్ఛ స్వాతంత్రాలను, ప్రజాస్వామిక హక్కులను, పౌర హక్కులను కాపాడు. అది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే దేశానికి స్వతంత్రానికి పోరాడింది కాంగ్రెస్ పార్టీ, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశ ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను, పౌర హక్కులను, స్వేచ్ఛా స్వాతంత్రాలను ఇవ్వాలని చెప్పి రాజ్యాంగాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ రాజ్యాంగ పరిరక్షణ చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు. రైట్, ఇంతగానో మీరు కాంగ్రెస్ పార్టీని ప్రేమ చేస్తారు కదా, ఫైనల్గా అడుగుతున్నా, రాజకీయాల అవసరాల రీత్యా కేకే మహేందర్ రెడ్డి అవసరాల రీత్యా తిరిగి మళ్ళా బీఆర్ఎస్ పార్టీలోకి పోయే అవకాశాలు ఉంటాయా? ఆత్మగౌరవం లేని కాడ ఆత్మవంచన చేసుకొని కేకే మహేందర్ రెడ్డి బతుకుడు, అవన్నీ కల్పిస్తే అవి ఉండదు, అయిపోయిన కానీ ఉండదు, కలిగిన అర్థం అది. రాజకీయాలలో ఏదైనా సాధ్యమే అంటారు కదా. నేనేమంటున్నా, నేను ఇంతకుముందు చెప్పాను, నా రాజకీయ జీవితం నాకు తెలిసిన మీద తెరిచిన పుస్తకం. తెలంగాణ అనేది ఒక ఆత్మగౌరవానికి ప్రతీక. అలాగే ఆత్మ విమర్శన చేసుకొని, మనిషి అనేవాడు ఆత్మ విమర్శన చేసుకునే బతకాలి, ఆత్మ వంచన చేసుకొని ఎప్పుడు కూడా బతకదు. కాబట్టి ఈ మూడింటిలో సరే నాతోని కూడా కొన్ని పొరపాట్లు జరగవా, తెలియక జరిగితే నేను క్షమాపణ కోరుకుంటాను. నాకు తెలిసి మాత్రం ఎక్కడ చేయలేను ఇంతవరకు. తిరిగి బీఆర్ఎస్ నుంచి ఆహ్వానం వస్తే కేకే మహేందర్ రెడ్డి చాలాసార్లు వచ్చింది, పోలేము, పోం కూడా. జీవితంలో ఉత్పన్నమయ్యే ప్రశ్న కాదు అది. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.